అన్ని వంటల కోసం ఒకే కిచెన్, విన్స్ కిచెన్. ఇప్పుడు మనం ఈ జనరేషన్లో చూసుకుంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకోసం ఈరోజు నేను ఒక సరికొత్త రెసిపీని మీ ముందుకు తెస్తున్నా. ఇందులో ప్రోటీన్ బాగా ప్యాక్ అయ్యి పర్ఫెక్ట్గా ఉండే రెసిపీ ఇది. చాలా క్విక్గా మనం ఒకే షాట్లోనే ఫ్యామిలీ కోసం మీల్ ప్రిపేర్ చేయొచ్చు. ఈరోజు మనం చేయబోతున్నాం మూంగ్ దాల్ పులావ్. If you are a dessert lover, please do check out my Instagram page for awesome desserts, Win Basha. Let's get started. మూంగ్ దాల్ పులావ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి కావాల్సిన పదార్థాలన్నింటినీ ఒకసారి చూసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ మూంగ్ దాల్ కాబట్టి దీన్ని నేను ఒక 2 hours ముందుగానే నానబెట్టుకున్నాను. తర్వాత రైస్ ఒక 20 minutes ముందుగా నేను నానబెట్టాను. ఇంకా వీ హ్యావ్ ఆనియన్, సాల్ట్, టర్మరిక్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, గీ, తర్వాత మింట్ అండ్ కొరియాండర్, ఫెనెల్ సీడ్స్, పెరుగు, క్యూమిన్, కొద్దిగా ఇక్కడ నేను స్పైసెస్ వాడుతున్నా, సినమన్ అండ్ స్టార్ అనీస్, అండ్ వీ హ్యావ్ సమ్ కొరియాండర్ పౌడర్ అండ్ ఆయిల్. సో ఈ మూంగ్ దాల్ పులావ్లో మూంగ్ దాల్ని మనం ప్రాపర్గా ఎందుకు 2 hours సోక్ చేసుకోవాలని చెప్పినానంటే, ఏవైనా కానీ లెంటిల్స్ ప్రాపర్గా సోక్ అవ్వకపోతే అవి కుక్ అయిన తర్వాత మనకి గ్యాస్ అనేది ఫామ్ చేస్తాయి తిన్న తర్వాత. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏవైనా కానీ లెంటిల్స్ బాగా నానబెట్టుకోవాలి. దిస్ ఈస్ ప్రో టిప్ ఫర్ ఎనీ దాల్. సో నౌ వీ జంప్ ఇన్ టు ద ప్రాసెస్. సో మొదటిగా ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం స్పైసెస్ని యాడ్ చేస్తే కన్నా మ్యాక్సిమం అరోమాని తీయగలుగుతాం. సో ఇక్కడ నేను సినమన్ స్టిక్ అండ్ స్టార్ అనీస్ ఉన్నాయి. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు వేడి ఆయిల్లోకి 2 సినమన్ స్టిక్స్, తర్వాత 4 స్టార్ అనీస్ వేసాను. అది కొద్దిగా లైట్గా టోస్ట్ అయిన తర్వాత కొద్దిగా ఫెనెల్ సీడ్స్ని వాడుతున్నా అండ్ ఇంకొద్దిగా జీరా. ఈ రెండింటిని లైట్గా మనం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేయడం వల్ల మనకి అరోమా అనేది బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది మన పులావ్లో కానీ వేదైనా కానీ ఏ కర్రీ చేసినా కానీ. దిస్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇప్పుడు మనం స్లైస్డ్ ఆనియన్ వేసుకుందాం. స్లైస్డ్ ఆనియన్ని మనం ట్రాన్స్లూసెంట్ లాగా వచ్చేంత వరకు, అంటే ఇది లైట్గా పింకిష్ కలర్ లాగా చేంజ్ అవుతాయి. అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. అంతవరకు ఆనియన్ని స్లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ని ఆనియన్ని త్వరగా వేగించాలంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తే కినా ఈ ప్రాసెస్ని మనం స్పీడప్ చేసినంత అవుతుంది. సో ఆనియన్స్ బాగా మీరు చూస్తే కినా లైట్ పింక్ కలర్గా చేంజ్ అయినాయి. సో ఇప్పుడు మనం చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాం. సో జింజర్ గార్లిక్ పేస్ట్ని ఆ రా స్మెల్ పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. లేదంటే డిష్ అయిపోయినా కానీ ఆ రా స్మెల్ అనేది మనకి తిన్న ప్రతిసారి తెలుస్తూనే ఉంటుంది. సో దాన్ని ప్రాపర్గా జింజర్ గార్లిక్ పేస్ట్ని కుక్ చేయాలి. సో మింట్ అండ్ కొరియాండర్ని యాడ్ చేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది ఆ పులావ్లో బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. మన మూంగ్ దాల్ పులావ్కి అందాన్ని తీసుకురావాలంటే పసుపుని యాడ్ చేద్దాం. ఎందుకంటే మూంగ్ దాల్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి పసుపుకి లైట్గా యాడ్ అయితే అది ఇంకా మంచిగా వైబ్రెంట్ గ్రీన్ కలర్లో మనకి పులావ్ అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం కొరియాండర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాం. సో కొరియాండర్ పౌడర్ని కూడా లైట్గా ఒక ఫ్యూ సెకండ్స్ రోస్ట్ చేసుకోవాలి. సో అది ఆ మసాలా, ఆనియన్ అన్నిట్లోనూ మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. మసాలా అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర మూంగ్ దాల్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ మూంగ్ దాల్ని కొద్దిసేపు ఒక 5 minutes వరకు మనం ఈ మసాలాతో బాగా పట్టుకునేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. సో వీలైనంత వరకు మనం ఇది మిక్స్ చేయడం వల్ల ఈ అరోమా అనేది మూంగ్ దాల్ బాగా తీసుకుంటుంది. సో మూంగ్ దాల్ని ఈ మసాలా మిక్చర్లో బాగా కుక్ చేయడం వల్ల మూంగ్ దాల్కి ఏదైతే ఫ్లేవర్, మనం మసాలా ఫ్లేవర్ అంతా బాగా ఇన్ఫ్యూజ్ అయ్యి రైస్ వేసే ముందు మూంగ్ దాల్ అంతా ఆ మసాలా తీసుకోవాలి. లేకపోతే మూంగ్ దాల్ ఫ్లేవర్ అనేది అలానే ఉండిపోతుంది. సో ఇప్పుడు మనం మూంగ్ దాల్ని ఒక హాఫ్ డన్ వరకు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగుని యాడ్ చేస్తున్నాం. ఈ పెరుగుని యాడ్ చేయడం వలన మనకి పులావ్ అనేది ఇంకా మంచిగా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. సో పెరుగు ఎప్పుడైనా కానీ యాడ్ చేసే ముందు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఏ డిష్కి అయినా కానీ మీరు అది ఫాలో అవ్వాలి. సో పెరుగుని యాడ్ చేసిన తర్వాత స్లోగా మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేయడం వల్ల పెరుగు అనేది విరిగిపోకుండా మనకు బాగా మిక్చర్లో మిక్స్ అవుతుంది. కర్డ్ని బాగా మిక్స్ చేసిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేద్దాం.
సో రైస్ని ఎప్పుడైనా కానీ 15 to 20 minutes వరకు నానబెట్టుకోవాలి. రైస్ని నానబెట్టుకోకపోతే కినా మనకి రైస్ యొక్క క్వాంటిటీ వాల్యూమ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో రైస్ యాడ్ చేసిన తర్వాత స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో స్లోగా మిక్స్ చేయడం వల్ల మనకి రైస్ విరిగిపోదు. ఇప్పుడు మనం రైస్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని సో లైట్గా మిక్స్ చేసుకోవాలి. సో సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 minutes రైస్ని బాగా మిక్స్ చేసి సో వాటర్ యాడ్ చేయకుండా రైస్ని బాగా కుక్ చేయాలి. ఇలా కుక్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేవి బాగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇప్పుడు మనం కొద్ది నిమిషాల పాటు రైస్ తర్వాత ఈ మిక్చర్తో బాగా కుక్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లేవర్స్ ఏవైతే బాగా రైస్లో దిగిపోయిన తర్వాత అప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో వాటర్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు అలానే జస్ట్ స్టేర్ చేసి ఒక మీడియం టు హై ఫ్లేమ్ వరకు పెట్టేసి ఒక 5 minutes వరకు వదిలేయాలి. రైస్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు తర్వాత మళ్ళీ ఇంకోసారి చూద్దాం. సో రైస్ వేసిన తర్వాత మనం ఒక 25 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను. ఓపెన్ చేసి చూస్తే ఈ సిచ్యువేషన్లో మనం లైట్గా రైస్ని టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసినప్పుడు మీకు ఉప్పు ఏదైనా వేయాలి అనిపిస్తే కినా ఆ టైంలో లైట్గా ఉప్పు వేసుకొని ఫైనల్గా మిక్స్ చేసేసి సో ఫైనల్గా గీ కూడా ఉంది మన దగ్గర, గీని వేసేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా రైస్ విరగొట్టుకున్న స్లోగా తిప్పాల. సో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టి దమ్ముకి వదిలేస్తున్నా, అంటే లిడ్ క్లోజ్ చేసి ఒక 10 to 15 minutes వరకు దీన్ని ఓపెన్ చేయకుండా లో ఫ్లేమ్లోనే కుక్ చేయబోతున్నా. ఈ యాడ్ చేసిన తర్వాత పులావ్కి ఇంకా మంచి టేస్ట్ యాడ్ అయిందని అనుకుంటున్నా. సో లెట్స్ వెయిట్ ఫర్ 10 minutes అండ్ సీ ద రిజల్ట్. సో ఫ్లేమ్ బంద్ చేసిన తర్వాత ఒక 5 minutes మన పులావ్ని అలానే వదిలేయాలి. సో దట్ వేపర్తోనే అది ఇంకా కొద్దిగా బాగా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా గ్రెయిన్స్గా తయారవుతుంది. మూంగ్ దాల్ పులావ్ని సేమ్ రెసిపీని మీరు కుక్కర్లో చేయాలనుకుంటే రైస్ని వితౌట్ వాటర్ యాడ్ చేసేంత వరకు మనం కుక్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత అప్పుడు లిడ్ పెట్టి ఒక 2 whistles వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసినా అప్పుడు మన కుక్కర్లో చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎస్, వెరీ సూపర్గా ఉంది. అసలు మన పులావ్ని లైట్గా కొద్దిగా చిన్నగా ప్లేట్ చేసుకుందాం. సో మీరు ఈ పులావ్కి చట్నీ కానీ లేదంటే ఏదైనా మింట్ చట్నీ, రైతా, సో ఇట్లాంటివన్నిటిని చేస్తే ప్రాపర్గా తినడానికి బాగా మంచి పేరప్గా ఉంటుంది. సో మనకి మూంగ్ దాల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో మనం గార్నిష్ కోసం కొద్దిగా కొరియండర్, క్యాష్యూస్ రోస్ట్ వేసుకొని మనం పులావ్ని ఎంజాయ్ చేయొచ్చు. మరెన్నో ఇన్నోవేటివ్ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విన్స్ కిచెన్.